హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'వార్ 2'. ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ లీడ్‌గా, కియారా అద్వానీ హీరోయిన్‌గా, అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే కబీర్ ఒక ఎక్స్ రా ఏజెంట్. అండ్ అతన్ని కొన్ని దేశాల మాఫియా ఒక నెట్వర్క్‌గా ఏర్పడి ఉంటాయి. అండ్ కాళీ అనే అతను ఆ నెట్వర్క్‌కి లీడర్. సో, ఆ టీమ్ అంతా కలిసి హీరో కబీర్‌ని హైర్ చేసుకుంటాయి. అండ్ అతనికి ఒక పెద్ద టాస్క్ కూడా అలాట్ చేస్తారు. ఆ టాస్క్ ఏంటి? అండ్ మన ఎన్టీఆర్ ఆ టాస్క్‌లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు? అండ్ కియారాకి స్టోరీతో లింక్ ఏంటి? ఎన్టీఆర్ అండ్ హృతిక్ ఎనిమీసా? ఫ్రెండ్సా? అండ్ ఇద్దరిలో ఎవరు హీరో? ఎవరు విలన్? లాస్ట్‌కి ఏమవుతుంది అనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే లీడ్‌గా చేసిన ఇద్దరు. అదే మన ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్. స్టోరీ రొటీన్ అయినా ఇద్దరూ తమ పెర్ఫార్మెన్స్‌తో బోర్ కొట్టకుండా చేశారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా బావుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే సీన్స్ ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పొచ్చు. అండ్ ఆ డాన్స్ సాంగ్ కూడా బావుంది. స్పెషల్లీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బావుంది. అండ్ క్లైమాక్స్ కూడా బావుంది. మరి నెగెటివ్స్ అంటే ప్రెడిక్టబుల్ స్టోరీ. అన్నీ స్పై మూవీస్ లానే ఉంది. అండ్ వీఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్‌లో బాలేవు. అండ్ ఫైట్స్ చాలా బావున్నాయి. బట్ స్టిల్ సూపర్ హీరో మూవీస్‌లో లాగా ఇల్లాజికల్‌గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా అంతగా బాలేదు. అండ్ లెంత్ కూడా ఎక్కువ. ఆల్మోస్ట్ 3 అవర్స్ మూవీ ఇది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, సోషల్ మీడియాలో చెప్పినంత బ్యాడ్‌గా అయితే లేదు. ఇట్స్ వన్ టైమ్ వాచ్. అడల్ట్ కాంటెంట్ అంటే ఒక బికినీ సీన్ అండ్ వయలెన్స్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ పిల్లలతో చూడొద్దు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.